హాయ్ అండి. అందరికీ నమస్కారం. జూన్ 6న పవిత్రమైన తొలి ఏకాదశి. ఎంతటి అద్భుతమైన ఈరోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కష్టాలు కూడా తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే తొలి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పని ప్రారంభించిన దశమే ఏకాదశి కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడవునా 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు. ఈ ఏకాదశి ఈ రోజుల్లో ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రత్యేకంగా చెప్తారు. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకడలపై యోగనిద్రలోకి వెళ్తాడు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలా 4 నెలల పాటు ఆయన పనుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలం అంటారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమాన్వితమైనది. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. ఎంతో పవిత్రమైన ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? తింటే ఎలాంటివి తినాలి? ఈరోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే తినవచ్చా? ఇలాంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటారు. ఈరోజే శ్రీ మహావిష్ణువు పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్తాడు. అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తుంటారు. మరి ఉపవాసం ఉండాల్సిన తీరు గురించి, ఈరోజు ఆచరించాల్సిన విధుల గురించి, పెద్దలు చెప్పే మాటల గురించి తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని అనుకునేవారు అంతకుముందు రోజే అంటే దశమి రోజు రాత్రి నుండే నిరాహారంగా ఉండాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక అర్థంగా తెలుస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండటమే కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ రోజంతా గడపాలి. తులసి దళాలతో ఆయన్ని పూజించి విష్ణు సహస్రనామం, పారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి. కడుపు నిండిన మనిషి ధ్యాస వేరు విధాలుగా పోతుంది. ఉపవాసం ఉండటం ద్వారా మనసు నిశ్చలంగా మారిపోతుంది. అలా నిశ్చలంగా ఉన్న మనసుని భగవంతుడి మీద నిలిపితే ఆ ఫలితమే వేరు. ఇలా స్థిరంగా ఉన్న మనసును మరింత జాగృతం చేసేందుకు తొలి ఏకాదశి రాత్రి జాగారం చేయాలని చెప్పారు. ఆ జాగారంలో రాత్రి సాగిపోయి మనసు అలసిపోతూ ఉంటుంది. అలా అలసిన మనసుకు స్వయంగా భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆ నామం మీద మనసు నిశ్చలమవుతుంది. ఇలా మనసును, శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకొని చేసే ఉపవాసమే సత్ఫలితాలనిస్తుంది. ఈ ఉపవాస జాగరణతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మరునాడు తెల్లవారుజామునే దగ్గరలోని ఆలయాలను సందర్శించాలి. తొలి ఏకాదశి ఉపవాసంతో జీర్ణ వ్యవస్థ కుదుట పడుతుంది కాబట్టి ఒకసారి దానికి ఆహారాన్ని అందించడం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజించకూడదని హెచ్చరిస్తూ ఉంటారు. తొలి ఏకాదశి అనగానే గుర్తుకు వచ్చే మరో 2 విషయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది పేలపిండి తినటం, రెండవది గోపూజ చేయటం. తొలి ఏకాదశి ఉపవాసం ఉంటున్నప్పటికీ దేవుడికి ప్రసాదంగా భావించి పేలాల పిండి చాలా మంచిది. పైగా పేలాల పిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒకసారిగా పడిపోకుండా ఉంటాయి. అంతేకాదు వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సంసిద్ధంగా ఉంచడమే ఈ పేలాల పిండి తినటం వెనుక అసలు రహస్యం. తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించే గోమాతను పూజించాలనేది పెద్దల మాట. మీకు దగ్గరలో గోశాలలో ముగ్గు వేసి అందులో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచి పూజిస్తారు. గోశాలలో ఉండే ఆవులను పసుపు కుంకుమలతో పూజిస్తారు.
ఈరోజు గోవులకు ప్రదక్షిణలు చేయటం, అరటిపండ్లు తినిపించడం, ఇలా ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఇలా తినిపించడం వలన కలుగుతుంది. ఇక ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకపోవచ్చు. అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ 6 ఉపవాస పద్ధతులు ఏదో ఒకటి వీటిల్లో ఆచరిస్తే ఉపవాసం చేసినంత పుణ్యఫలితం మీకు కలుగుతుంది. ఈరోజు ఉపవాసం చేయటానికి 6 ఉపవాస పద్ధతులను పురాణాల్లో వివరించడం జరిగింది. ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈరోజు తప్పకుండా చేయాలి. ఈరోజు ఈ 6 ఉపవాస పద్ధతుల్లో ఏ ఒక్కటి చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందులో మొదటిది ఉపవాసం. ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనిని ఆచరించడం కుదరని వారు రెండవది ఏకభుక్తం. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తం అంటారు. ఇది కూడా చేయలేని వారు మూడవది నక్తం. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి. దీనిని నక్తం అంటారు. ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది ఆయోచితం. అయాచితం అంటే భోజనానికి ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినవచ్చు. ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానము. స్నానము అంటే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దైవారాధన చేసి భగవంతుడిపై మనసు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి. దీనిని స్నానం అంటారు. ఇది కూడా చేయలేని వారు ఆరవది తిలదానం. తిలదానం అంటే మాకు మంత్రజపం కూడా చేత కాదు అనేవారు నువ్వులను దానం చేయాలి అంటారు. నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు. మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని అడిగితే వారే సమాచారం ఇస్తారు. ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది. ఈ 6 పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పాటించాలి. ఏ ఒక్క పద్ధతిలో ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు, మజ్జిగ, స్వల్పంగా క్యారెట్ ఇలా తీసుకోవచ్చు. వండిన ఆహార పదార్థాలు అసలు తీసుకోకూడదు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలినిస్తాయి. మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. తొలి ఏకాదశి ఈ రోజున కావున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనల్ని బాగు చేసుకోవడానికి, ధనాన్ని ఆకర్షించడానికి, మంచి శక్తిని పొందడానికి, దరిద్రం పోగొట్టుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే వారి దశ తిరుగుతుంది. ఇలాంటి రోజు చేసే పరిహారాలైన 100 రెట్లు అద్భుత ఫలితాలనిస్తాయి. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాము. అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతిరోజు వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి.
అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈరోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి దీవిస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో వేప చెట్టు ఒకటి. ఆ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పట్టమే. గరుత్మంతుడు అమృత బాణం తీసుకొని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కల చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ. అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును 11 సార్లు తాకటం వలన ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టుని పూజించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రయం ఇచ్చిన వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందని నమ్మకం ఉంది. తొలి ఏకాదశి కావున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వలన అదృష్టం పడుతుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృతతత్వం మన ఒంటిలోకి ప్రవేశించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో జీవిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.